ఈరోజు చాలా మంది నాకు ఉమెన్స్ డే అనేసి మనకి ఆ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చాలా మంది అంటే చాలా మంది మెసేజెస్ పెడతారు. ఆ ఇంకా నేను వాట్సాప్ ఓపెన్ చేయలేదు. అందరికి కూడా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు చెప్తున్నానండి, ఈ ప్రత్యేకమైన దినోత్సవాలు అనేవి నేను ఇష్టపడను. ఎందుకంటే ఆ మహిళా దినోత్సవం, అమ్మల దినోత్సవం, ఇది అదంతా నేను ఎందుకో ఇష్టపడను. ప్రతిరోజు మన పాత్ర మనం పోషిస్తున్నాము, అయిపోతుంది. కొన్నింటికి మనం ఇప్పుడు ప్రపంచము ఒక డిక్లేర్ చేసి ఈ డేట్ని ప్రత్యేకంగా అది పెట్టినప్పుడు దానికి తగ్గట్టు ఎవరైనా మనకి చెప్పినప్పుడు చెప్పకపోతే బాగోదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచాన్ని వెళ్ళాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అండి. నేను నేను అనుకుంటాను, మన పాత్రను మనం పోషిస్తున్నామా, మనకి ఏ పాత్రను మనం పోషిస్తున్నామో ఆ పాత్రలలో అన్నిట్లో సక్సెస్ అయ్యామా లేదా అనేది నేను చూసుకుంటా. అన్ని పాత్రలు నాకు సంబంధించి నేను చెప్పాలంటే, మీకు నేనైతే మీకు ఫస్ట్ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే చెప్తా ఉన్నానండి. ఆ విషెస్ నా గురించి నేను చెప్పుకుంటాను, ఇంకా వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. నేను అనుకుంటాను, నా పాత్రను నేను నిర్వర్తిస్తున్నానా, నా పాత్ర ఏంటి, ఎవరి దగ్గర ఏ పాత్రను నేను నిర్వర్తిస్తున్నానో ఆ పాత్రలో నేను సక్సెస్ అయ్యానా లేదా అనేది చూసుకుంటాను. చాలా సెంటిమెంట్స్ ఉంటాయి నాకు, ఊరికనే ఎమోషనల్ అవుతాను, కానీ పరమ మొండిగా ఉంటాను. పరమ అంటే పరమ మొండిగా. చూసే జ్యోతి వేరు, తన మనసులో ఉన్న కఠినత్వం వేరుంటది కొన్ని చోట్ల. ఎంత ప్రేమగా ఉంటానో అంత కఠినంగా ఉంటాను. ఇప్పటికి నేను 2-3 సార్లు చెప్పుంటాను ఈ విషయాన్ని. అది ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలుసు నేను ఉండే విధానం. నేను ఎవరికైనా ఒక రోల్ మోడల్ గానే ఇప్పటి వరకు ఉండుకుంటూ వచ్చానండి, ఉండుకుంటూ వచ్చాను. నన్ను చూసి నేర్చుకొని ఫాలో అవుతున్న వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరిని చూసి నేను నేర్చుకున్నదంటూ లేదు. కొన్ని పాత్రలు మనం ఎట్లా ఉండాలి అనేది చిన్నప్పటి నుండి ఒక మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి అలాగే ఉంటూ వచ్చాము. అన్ని పాత్రలలో నేను సక్సెస్ అయ్యానండి. ఒకే ఒక్క పాత్రలో నేను ఫ్లాప్ అయిపోయాను. ఆ ఫ్లాప్ అవడం కూడా కాదు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయాను. నేను అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయాను అనమాట. కానీ అప్పుడున్న ఆలోచనలకు ఇప్పుడున్న ఆలోచనలకు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నా వల్ల నేను ఫెయిల్ అవ్వలేదు దాంట్లో, ఎదుటి వాళ్ళ ప్రవర్తనల వల్ల నేను ఫెయిల్ అయ్యాను. అది నేను బాధ్యురాలిని కాదు. కాబట్టి ఒకప్పుడున్న జ్యోతి ఆలోచనలు వేరు, ఇప్పుడున్న జ్యోతి ఆలోచనలు వేరు. ఈ రోజు మీరు ఇలా చూస్తున్నారు జ్యోతిని అంటే ఆ ఆలోచనల ఇదే. ఈ రోజు జ్యోతి ఇలా ఉంది. వేరే వాళ్ళకి తప్పు అనిపించవచ్చు, ఏదైనా అనిపించవచ్చు. ఎవరి సంతోషాలను నేను ఇది చేయలేదండి. ఎవరి సంతోషాల గురించి, నా సంతోషం గురించి వేరే వాళ్ళని నేను కష్టపెట్టలేదు, ఇది చేయలేదు. వేరే వాళ్ళ గురించి నేను నా సంతోషాలను వదులుకొని ఉన్నాను. ఇంకా చాలా అంటే చాలా సంతోషాలను వదులుకొని ఉన్నాను అన్నీ కూడా. కొన్ని ఏంటంటే గుట్టుగా ఉంటేనే చాలా బాగుంటాయి. దాన్ని నేను ఆ ఎలా అంటే మన గురించి ఎలా ప్రచారం చేసినా ఎలా ఉన్నా కూడా నేను చేసే పనులలో నేను చేసే పనులలో ఒక మెప్పు గురించో పేరు గురించో నేను ఎప్పుడు చేయలేదండి. నా మెంటాలిటీ అది, నేను చేస్తూ వెళ్తా ఉన్నాను. అది అంతే. దాని రిజల్ట్ అనేది మనకి కరెక్ట్ గా రానప్పుడు కొన్ని పాత్రలను మనం చేంజ్ చేయాలి. ఇంట్లో మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాతే ప్రపంచం గురించి. ప్రపంచంలో మనల్ని పొగిడినా ఒకటే, పొగడకపోయినా ఒకటే. మనం ఇంట్లో సక్సెస్ అయ్యామా లేదా అనేది, మన పాత్రను మనం నిర్వర్తిస్తున్నామా లేదా అనేది మాత్రమే నేను చూసుకుంటాను. కానీ కొన్ని పాత్రల్ని మన ఆలోచనలు మార్చాలి. ఎక్కువ ఎమోషనల్ అయినా కూడా మనం సెంటిమెంట్స్ తో వెళ్తే మనమే సఫర్ అవుతాం. కాబట్టి కొన్ని ఆలోచనలు కొన్ని మార్చుకుంటేనే మనం బ్రతకగలుగుతాం. అది మాత్రం నేను చాలా క్లియర్ కట్ గా చెప్తా ఉంటాను అనమాట. ఏదైనా కూడా శృతి మించిన ఆలోచనలు, శృతి మించిన ఇది ఎక్కువ డీప్ గా వెళ్ళి ఆలోచిస్తే మనమే సఫర్ అవుతాము. మన ఆలోచనలు మనం మార్చుకుంటూ ముందుకు నడవాలి. ఇదే నేను చెప్పగలిగేది. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే విషెస్ అండి మీకు. ఓకేనా? కొన్ని విషయాలను నేను ఆ ఇప్పుడు దేవుడు చూసుకుంటాడు అంటారు కదా. దేవుడు ఉన్నాడా లేదా తెలియదండి. కాలం మాత్రం సరైన సమాధానం చెప్పాలి అనేది మాత్రం నేను అనుకుంటా ఉంటాను. ఎవరిది ఏ తప్పులున్నా కూడా మన తప్పులు లేకుండా మనం అనుభవిస్తూ ఉంటాం కొన్ని శిక్షలు. ఆ శిక్షలు మరి ఎలా తెలియాలి? కాలం చూపించాలి. కాబట్టి కొన్ని విషయాలను కాలానికి వదిలేస్తాను అనమాట. అది నేను
కొంతమంది అంటుంటారండి నవ్వుతూ బ్రతకాలని. కొన్ని చోట్ల అన్నిట్లో నవ్వలేం పిచ్చి వాళ్ళలాగా. ఎమోషనల్ అవుతాము కొన్ని చోట్ల. మనం ఏడుస్తాం. ఏడ్చినప్పుడు మన కళ్ళ నీళ్ళు వెళ్తాయి చూసారా బయటకి. ఆ కళ్ళ నీళ్ళు వెళ్ళినప్పుడు ఎంత బరువు దిగిపోతుందంటే అండి, ఎంత దిగిపోతుందంటేనండి నిజంగా చెప్తున్నాను. అనుభవించే వాళ్ళకు ఏ సందర్భం ఒకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఏంటి, అది వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. చెప్పితే వింటారు, ఊరుకుంటారు అంతే. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరు ఫేస్ చేసుకోండి. ఎవరిది వాళ్ళే ఫేస్ చేయాలి, ముందుకు నడవాలి. ఎమోషనల్ అవ్వాలని మీకు ఆలోచనలు వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనకు మనం ఏడుస్తాం కొన్ని సందర్భాలలో. చాలా ఫ్రీ అయిపోతుంది మైండ్. కాబట్టి మనము ఏదైనా కూడా కాలానికి వదిలేసి కూర్చోవాలి. అన్ని చోట్ల నవ్వుతూ బ్రతకలేము. ప్రతి సందర్భాన్ని ఏడ్చేటప్పుడు నవ్వేటప్పుడు నవ్వుతాము, ఏడ్చేటప్పుడు ఏడుస్తాము, సంతోషపడేటప్పుడు సంతోషపడతాము. అన్ని రకాలు ఉంటాయి. దేని పాత్ర, ఇప్పుడు మన పాత్రలు మనకి ఎలా ఉంటాయో దేని పార్ట్ కూడా దానికి ఉంటా ఉంటది కదా. కాబట్టి అన్ని చోట్ల కూడా నవ్వుతూ బ్రతకలేము. దేనిది దానికే ఉంటది. కానీ మహిళ అంటే ఒక రోజు వచ్చే ఇది కాదు. మన పాత్రలు మనవి, మగవాళ్ళ పాత్రలు మగవాళ్ళే, ఆడవాళ్ళ పాత్రలు ఆడవాళ్ళే. అంతే అనుకొని చక్కగా ధైర్యంగా ముందుకెళ్ళండి. అంతే, అంతకు మించి ఏ దీనికైనా భయపడాల్సిన అవసరం లేదండి. భయపడే దగ్గర భయపడాలి. అది ఇంకా 100% మనకి ఏదైనా నిజం, ఇది మనం చేసేది కరెక్టే, మనం చేసేది రాంగ్ కాదు అనిపించినప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళడమే చేయాలి. అంతే. నేను ఓ, చెప్పేంత ఇది కాదండి బాబు. ఇది నా మనసులో మాటలు మాత్రమే నేను చెప్పేది మీకు. ఈ వీడియోతో ఇది ఇది ఏదో నేను దేశాన్ని ఉద్ధరిస్తాను, ఇది ఎవరికో ఉపయోగపడే మాటలు అనుకోవడం లేదు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి ఆ ఇది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇదేదో నా ఆలోచనలను నేను మాత్రం అలా కొంచెం చెప్తా ఉన్నాను అంతే తప్ప నేను మంచి మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చినట్టుగా చెప్పే ఇది కాదండి బాబు. ఇది కేవలం నా మనసులో మాట మాత్రమే. కొన్ని పాత్రలు మనం సక్సెస్ అవ్వలేము. అది ఎదుటి వాళ్ళ బిహేవియర్ ని బట్టి మనం మారాల్సి వస్తుంది. అంతే. మనం ఎంత గుడ్ గా ఉండి ఎంత ఇదిగా ఉన్నా కూడా ఆ పాత్రను మనం నిజంగా ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అంటే ఫెయిల్ అవుతాం అంతే. ఇంకా అలా మార్చుకోకపోతే మీరు మనం బ్రతకలేం కదా. కాబట్టి మారాలి, బ్రతకాలి. లైఫ్ అంటేనే కష్టాలు సుఖాలు. కాబట్టి ఎప్పుడు సుఖాలను ఉంటాయని కూడా మనం అనుకోవద్దు. కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటది. కాబట్టి మనం కాలంతో పాటు వెళ్ళిపోతూనే ఉండాలన్నీ చూసుకుంటూ. కానీ ఆలోచనలన్నీ ధైర్యంగా ఉండాలి అంతే.